తృణీకరింపబడిన వారిని దేవుడు తృణీకరించేవాడు కాదు. దరిద్రులను దేవుడు తృణీకరించేవాడు కాదు. ఒక అద్భుతమైన మాట చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎంత గొప్ప మాట చూడండి. అవునా కదా? దేవుడు దరిద్రులను ఏం చేస్తాడట? అధికారులతో కూడా కూర్చుండబెడతాడట. అధికారులతో కూడా. ఎంత హోదా ఇస్తాడో చూడండి దేవుడు, ఎంత గౌరవిస్తాడో చూడండి మనుషులకి. ఆయన యుద్ధకు వచ్చే వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తోసివేయడు. పైగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళని అధికారులతో కూడా కూర్చుండబెడతాడు. వారికి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరో తెలుసా? ఇక్కడ సమూయేలు తల్లి హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన. ఆమె కుటుంబంలో తృణీకరింపబడింది. తన సొంత కుటుంబంలో, తన సొంత ప్రజల మధ్య తృణీకరింపబడింది. ఎందుకు? ఆమె గొడ్రాలుగా ఉంది. పిల్లలు లేరు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఎల్కానాకి 2 భార్యలు అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. ఆ కారణాన్ని బట్టి ఆమె కుటుంబంలో తృణీకరింపబడింది, బాధించబడింది. దరిద్రం అంటే కేవలము ధనం లేకపోవడం మాత్రమే కాదు, పేదరికం మాత్రమే కాదు. ఆ కాలంలో పిల్లలు లేకపోవడం కూడా అది దరిద్రతతో మనం పోల్చుకోవచ్చు. పిల్లలు లేకపోతే ఆశీర్వాదం లేనట్టు. పిల్లలు లేకపోతే గొడ్రాలుగా ఉంటే గౌరవం లేదు. ఈరోజు కూడా సమాజంలో చూడండి, పిల్లలు లేని వారికి గౌరవం ఉందా? శుభకార్యాల్లో గౌరవిస్తారా? చెప్పండి. ఒక విధవరాలకి గౌరవం ఉందా సమాజంలో? ఉందా? లేదు. నీచంగా చూస్తారు. ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, ఒక విధవరాలు ఎదురొచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? దూషిస్తారు. అవునా కదా? విలువ లేదు, గౌరవం లేదు. చూడండి, ఆ రోజుల్లో కూడా గొడ్రాలంటే అదే విధంగా చూసేవాళ్ళు. దేవుని శాపానికి గురైంది, దేవుడు తృణీకరించాడు వీళ్ళని అని ప్రజలు కూడా తృణీకరించేవాళ్ళు. అలాంటి దరిద్రతలో ఉన్నది ఒకప్పుడు ఈ హన్నా తల్లి. అయితే ఏం చేసింది? యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు కాబట్టి ఈ తల్లి ఎక్కడికి వెళ్ళిందంటే యెహోవా యొద్దకు వెళ్ళింది. కుటుంబంలో తృణీకరింపబడింది కదా, యెహోవా యొద్దకు వెళ్ళింది. మీరు ఎక్కడైనా తృణీకరింపబడితే ఎక్కడికి వెళ్ళాలి? మీరు దేవుని యొద్దకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. మనుషుల యొద్దకు కాదు. మనం వెళ్ళాల్సింది మనుషుల యొద్దకు కాదు, రాజుల యొద్దకు కాదు, అధికారుల యొద్దకు కాదు, మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. నీ కుటుంబంలో నువ్వు తృణీకరింపబడినా, ఉద్యోగంలో తృణీకరింపబడినా, సమాజంలో తృణీకరింపబడినా, బాధింపబడినా, నువ్వు దేవుని యొద్దకు వెళితేనే నీకు న్యాయము దొరుకుతుంది. యెహోవా యొద్దకు వెళ్ళినప్పుడే, యెహోవాకు నువ్వు మొరపెట్టినప్పుడే నీకు న్యాయం దొరుకుతుంది. హన్నా తల్లి యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దరిద్రతలో ఉన్నటువంటి ఆమెకు, ఆమె కుటుంబంలో, సమాజంలో అత్యధికమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. ఆమెకు కావలసినటువంటి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. బుడ్డి భిక్షకుడికి చూపును అనుగ్రహించాడు. ఈ తల్లికి బిడ్డ లేకపోతే బిడ్డను అనుగ్రహించి కుటుంబంలో, సమాజంలో ఆమె గౌరవాన్ని హెచ్చించాడు. ఆమెకు గౌరవాన్ని కలిగించాడు. కాబట్టి ఈరోజు మనము సమాజంలో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. ఆయన దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెడతాడు. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద నుండి వారిని లేవనెత్తి వారికి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా మనకి ఎన్ని ఉదాహరణలు కావాలి?